ఎవరైనా దేవుని దర్శించాలి అని అనుకుంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి గుళ్ళలో, గోపురాలలో, దేవాలయాలలో, ప్రార్థనా మందిరాలలో, లేక దేవుడు కనపడతాడని అనుకునే ఏ ప్రదేశంలో కూడా దేవుడు కనిపించాడు. కానీ హృదయ నేత్రాలు దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే అర్థం ఏంటంటే, రెండు కళ్ళతో చూడలేని ఆ దేవాది దేవుని యొక్క స్వరూపాన్ని మనం హృదయ నేత్రాలు తెరిచి చూడగలం. హృదయ నేత్రాల ద్వారానే దేవుని యొక్క దివ్య దర్శనం మనకు కలుగుతుంది అని. ప్రియ సహోదరులారా, మీలో ఎవరికైనా దేవుని దర్శించాలి అని అనుకుంటే చర్చికి వెళ్ళి సిలువను చూడడానికో, చర్చికి వెళ్ళి పాస్టర్ గారిని చూడడానికో ప్రయత్నం చేయకండి. మీ హృదయ నేత్రాలను శుభ్రం చేసుకుని ఆ హృదయంలో దేవుని దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ హృదయంలో నిండుగా దేవునిని దర్శించాలనేటువంటి ఆసక్తి కలిగి జీవిస్తారో, అలాగే పవిత్రమైనటువంటి హృదయాలు కలిగి ఎవరైతే ఉంటారో వారికి దేవుని యొక్క దివ్య దర్శనం ఖచ్చితంగా అనుగ్రహించబడుతుందన్నది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి సర్వసత్యం.